2024 ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారన్నది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. పోలింగ్ కంటే ముందు చాలా సర్వేలు కూడా బీజేపీ గెలుస్తుందని జెప్పారు. ఇప్పుడు రీసెంట్‌గా ప్రశాంత్ కిషోర్ రిలీజ్ చేసిన ఆహ్, సర్వేలో గూడా ఆయన ఏం చెప్పారంటే 303 సీట్లతో బీజేపీ గెలుస్తదని చెప్పారు. ఓకే. అది కరెక్ట్ గావచ్చు, తప్పు గావచ్చు. అందులో మనం దానికే స్టిక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జూన్ 4 తారీఖు ఎవరు గెలుస్తారో తెలుస్తది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. కానీ ముందే పోల్ అనాలిసిస్ ఎందుకు చేస్తారంటే ఎవరు గెలుస్తారో చెప్తే ఎవడి క్రేజ్ వాడుకుంటది. ఎవడి అనాలిసిస్ వాడుకుంటది. ఏది కరెక్ట్ అని చెప్పలేం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే యోగేంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి ఒక సర్వే చేసి చెప్పాడు ఏంటంటే బీజేపీకి అసలు మెజారిటీ సీట్లు కూడా రావని. ఓకే. ఆయన సోర్స్ ఏదో ఉండుండొచ్చు. ఆయన సోర్స్ ప్రకారం చెప్పుండొచ్చు. తప్పులేదు. ఎందుకంటే మనం ప్రశాంత్ కిషోర్‌ది రైట్ అన్నప్పుడు యోగేంద్ర యాదవ్ కూడా రైట్ అనాలి. ఎందుకంటే ఇద్దరు ఎవరు కరెక్ట్ అనేది జూన్ 4 తెలుస్తది. కానీ యోగేంద్ర యాదవ్ ఏదైతే ప్రెడిక్ట్ చేశాడో దాన్ని బేస్ చేసుకొని చాలామంది యూట్యూబర్స్ ఎస్పెషల్లీ యాంటీ హిందూస్ ఉంటారు కదా! వీళ్ళ పనే అదే. జై భీమ్ బ్యాచ్ ఉంటాయి. కొన్ని జై భీమ్ ఛానెల్ కొన్ని ఉన్నాయిలెండి. వీళ్ళ పనే అదే. జర్నలిజం ముసుగులో వీళ్ళు చేసే పనులు ఇవన్నమాట. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది. ఇక అసలకి బీజేపీ వచ్చే అవకాశం లేదు. ఈసారి బీజేపీ దారుణంగా ఓడిపోతుందని చెప్పేసి తెగ వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఎక్కడిదాకా ఎళ్ళిపోయారంటే ఇక బీజేపీ ఇంటికెళ్ళిపోయినట్టే. ఇక లేదు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు. అసలు ఇక కూటమికే తెలవదు ఎవడు ప్రధానమంత్రి అని. రీసెంట్‌గా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ప్రింట్ మీడియాకి దేనికో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన చెప్పారు. మాకు 120 సీట్స్ వచ్చినా వి ఆర్ గోయింగ్ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ అని చెప్పేసి అన్నారాయన. ఆయన కంటెస్ట్ వేరు. ఆయన ఏ కంటెస్ట్‌లో అన్నారు? కాంగ్రెస్ 120 సీట్లొస్తే మిగతా సీట్స్ అంటే ఇంకా దగ్గర ఎంతున్నా 270 ఉందిగా మ్యాజిక్ ఫిగర్. అక్కడికి కావాల్సినన్ని మిత్రపక్షాల ద్వారా వస్తాయని చెప్పేసి ఆలోచనతో ఆయన చెప్పారు. ఆయన ఆ మాట చెప్పిండ్రో లేదో, ఆ యోగేంద్ర యాదవ్ కాంగ్రెస్ వస్తుందని చెప్పిండ్రో లేదో ఇక స్టార్ట్ చేసిండ్రు. బీజేపీ అయిపోయింది. బీజేపీ అయిపోయింది. లాస్ట్‌కి అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోతుంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం సీట్లన్నీ పడిపోయినాయి. అసలు సౌత్‌లో ఏం లేదు. నార్త్‌లో ఏం లేదు అని చెప్పేసి తెగ వీడియోలు ఎవ్వడు చూసినా బీజేపీ ఒక్క యోగేంద్ర యాదవే చెప్పిండు. బీజేపీకి అనుకున్న సీట్లు రావని. అన్ని సర్వేలు బీజేపీకి ఫేవర్‌గానే ఉన్నాయి. సరే ఆయనని కూడా మనం కొట్టి పారేయలేం. ఆయన కూడా ఎందుకంటే వీళ్ళని కన్సిడర్ చేసినప్పుడు ఆయన కూడా కన్సిడర్ చేయాలి. కానీ వీళ్ళ సంతోషం శునకానందం. బీజేపీ ఓడిపోతునేసరికి వీళ్ళ శునకానందం తట్టుకోలేక పోల్ వైస్‌గా సర్వేలిస్తున్నారు. ఒకటో విడత పోల్ పర్సెంటేజ్ తగ్గింది. బీజేపీని సీటు కోల్పోతుంది. కర్ణాటకలో అసలు బీజేపీకి రావట్లేదు సెకండ్ ఫేజ్‌లో. థర్డ్ ఫేజ్‌లో బీజేపీకి అసలు లేవు. అసలు తమిళనాడులో అసలు 0 సీట్లు. కర్ణాటకలో, కేరళలో 0 సీట్స్. అసలెక్కడా బీజేపీ లేదు. ఈసారి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటదు బీజేపీ అని చెప్పేసి వీళ్ళు సరే బీజేపీ రాదు అనుకుందాం ఒక 5 నిమిషాల వరకు. మరి కాంగ్రెస్ వస్తదని జెప్పేసి వీళ్ళంటున్నారు. ఏ బేస్‌ని జెప్తారు కాంగ్రెస్ వస్తదని? యోగేంద్ర యాదవ్ మాటలు చెప్పుకొని. మరి యోగేంద్ర యాదవ్‌ని ప్రయారిటీగా నేను తీసుకుంటున్నప్పుడు, మీరు ప్రశాంత్ కిషోర్ కూడా ప్రయారిటీ తీసుకోవాలి. మళ్ళీ 2 కంపేర్ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ క్రెడిబిలిటీ లేదంట. యోగేంద్ర యాదవ్ గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసిండంట. మీ క్షుణకానందం మీకు తగ్గట్టు ఆన్సర్ వస్తున్న కోసం మీరు ప్రయత్నం చేసి, మీరు శునకానందం పొందండి. నో ప్రాబ్లమ్. జూన్ 4 వరకే ఆ శునకానందం. జూన్ 4 తర్వాత అందరూ బర్నాలతో రెడీగా ఉండాలని. ఆ రోజు తెలిసిపోతుంది ఏంటనేది. నేనెందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నానంటే, మీరు కాంగ్రెస్‌కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మీ దగ్గర ఆన్సర్ ఉండదు. కానీ నేను బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా నా దగ్గర 100 ఆన్సర్‌లున్నాయి. 100 ఆన్సర్ డెవలప్‌మెంట్. ఇండియా డెవలప్‌మెంట్ గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి, నేను బీజేపీకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ గురించి తెలుసు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనని మనం 10 సంవత్సరాల బీజేపీతో కంపేర్ చేయకూడదు. ఓకే. కాంగ్రెస్ రావాలని వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు. బీజేపీ రావడంలో కోరుకోవడం నాది కూడా తప్పు లేదు. దానికి దీనికి సేమ్ ఇక. మీరు ఎందుకు కాంగ్రెస్ కోరుకుంటున్నారో తప్పు లేనప్పుడు నేను బీజేపీ కోరుకుంటే తప్పు లేదనమాట. కానీ మీ శునకానందం పొందుతున్నారే బీజేపీ ఓడిపోతుందని. ఈ సిట్యుయేషన్‌లో కూడా మీకు ఆ శునకానందం జూన్ 4 వరకే. జూన్ 4 మాత్రం నేను చెప్పినట్టు బీ రెడీ విత్ బర్నర్. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్, జై భారత్.